డియర్ ఫ్రెండ్స్, ఇది 2008 మోడల్ వ్యాగనార్. అయితే ఇది ఫిట్నెస్ అయిపోయి కూడా 2 సంవత్సరాలు అయింది. అయితే ఇక్కడ మీకు ఒక సలహా అడ్వైజరీ ఇవ్వదలుచుకున్నా. అదేంటంటే, మీరు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వెహికల్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు, దాన్ని వాడుతూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కొంత అశ్రద్ధ వహిస్తారు. ఆ అశ్రద్ధ వల్ల ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. ఇందులో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది 2008 అంటే 2023కి ఫిట్నెస్ టైం అయిపోయింది. అయితే ఇప్పుడు 2 ఇయర్స్ డిలే అయింది. 2 ఇయర్స్ డిలే కావటం వల్ల మీకు ఆ రోజున మీకు చాలా తక్కువగా అయ్యే ఫిట్నెస్ ఇప్పుడు పెనాల్టీ అందుకొని చాలా ఎక్కువ కాస్ట్ అయింది. ఆల్మోస్ట్ డబుల్ త్రిబుల్ అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మీకు ఎప్పటికప్పుడు మీ ఫిట్నెస్ టైం చూసుకొని మీరు రెన్యువల్ చేసుకోవాలి. అన్నెసరీ మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఎక్స్ట్రా అమౌంట్ కట్టడం అవుతుంది. అది కాకుండా రెండో విషయం ఏంటంటే, ఈ బండిని జాగ్రత్తగా వాడుకుంటే బాగానే ఉంటుంది. కానీ కస్టమర్ ఏం చేసిండంటే, దీన్ని 2 సంవత్సరాలు వాడకుండా పార్కింగ్లో పెట్టేసాడు. వాడకుండా ఉండటం వల్ల, పార్కింగ్ కూడా బయట పెట్టడం వల్ల జరిగే నష్టం చాలా ఎక్కువ. అదేంటంటే, వాడకుండా ఉండటం వల్ల ఈ క్రాస్ నెంబర్ బాడీ మొత్తం డ్యామేజ్ అయింది, తుప్పు పట్టిపోయింది. ఇది తుప్పు పట్టిపోయింది. ఇక్కడ ఈ మొత్తం ఈ ఫైర్ వాల్ ప్యానల్, డాష్బోర్డ్ ప్యానల్ మొత్తం తుప్పు పట్టింది. ఇదే కాకుండా ఇంకా వేరే చోట చాలా 2-3 చోట్ల తుప్పు వచ్చింది. ఇక్కడ చూడండి మీరు ఎంత బ్యాడ్లీ డ్యామేజ్ అయిందో. అసలు చెప్పడానికి వీలు లేకుండా పరిస్థితి ఘోరంగా బాడీ డ్యామేజ్ అయింది. ఇంత డ్యామేజ్ కాకుండా ఉండాలి. ఇంత డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఏంటంటే, మీరు రెగ్యులర్గా వెహికల్ నడిపిస్తూ ఉంటే మీకు ఎప్పుడో ఒకప్పుడు కొంత డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది. వాడకుండా ఉండటం వల్ల 2 సంవత్సరాలు మీరు పట్టించుకోకపోవడం వల్ల, బయట పార్కింగ్ చేయడం వల్ల వానకు తడిసి ఎండకి ఎండి దీనికి డస్ట్ ఫార్మేషన్ అయిపోయి ఈ స్థితికి చేరుకుంది. ఇప్పుడు కస్టమర్ వచ్చి ఇవన్నీ చేయించుకోవాలంటే ఖర్చు అవుతుంది, ప్లస్ ఒరిజినాలిటీ రాదు. ఎంత చేసినా కూడా దీని ఒరిజినల్ బాడీ స్ట్రెంత్ అనేది ఉండదు. ఇలా జరగకుండా ఉండాలంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఎప్పటికప్పుడు వెహికల్ వాడుతూ ఉండాలి. వాడకుండా లాంగ్ పీరియడ్ ఇట్లా పెట్టకూడదు. కేర్ తీసుకొని శ్రద్ధగా ఆ పార్కింగ్ చేసే విధానం తెలుసుకొని మీరు ఆ పార్కింగ్ చేయాలి. అయినా కూడా ఎంత శ్రద్ధ తీసుకున్నా కూడా 2 సంవత్సరాలు వాడకుండా పార్కింగ్లో పెట్టడం మాత్రం ఇది ఎప్పటికీ యాక్సెప్టబుల్ కాదు. అలా చేయకూడదు. అలా చేయడం వల్ల ఒకటి బ్యాటరీ పోతుంది, 2 బాడీ డ్యామేజ్ అవుతుంది, 3వది ఈ వెహికల్కి ఉన్న టైర్లు ఎంత కొత్త టైర్లు అయినా కూడా అది వాడకుండా ఉండటం వల్ల, రొటేషన్ లేకపోవడం వల్ల పూర్తిగా 4 టైర్లు డ్యామేజ్ అయిపోతుంది. అంటే మీకు ఎంత డ్యామేజ్ ఏ రేంజ్లో మ్యాగ్నిఫై అవుతుంది. దీన్ని మీరు అవాయిడ్ చేయాలంటే ఎప్పటికప్పుడు వెహికల్ వాడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు దాని మీద శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. మీకు మంచిగా ఉన్న వస్తువుల్ని మీరు చేతులారా డ్యామేజ్ చేసుకోకుండా వెహికల్ని మంచి కండిషన్లో పెట్టుకుంటే మీకు ఎప్పటికైనా సర్వీస్ బాగా ఇస్తుంది. ఎప్పుడైనా నైట్ కానీ పగలు కానీ ఎప్పటికప్పుడు ఎవరు రెడీగా మిమ్మల్ని ఆదుకునే వెహికల్ ఇది. కాబట్టి దీని మీద శ్రద్ధ ఉంచుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.